ఒకప్పుడు ఒక ఊరిలో లియో అనే బోయ్ ఉండేవాడు. అతనికి తన ఇంటి వెనుక ఉన్న అడవుల్లో తిరగడం చాలా ఇష్టము. అతనికి అన్నయ్యలు తమ్ముళ్ళు లేకపోయినా అతను ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు కాదు. ఎందుకంటే ఒకరోజు అతను ఒక చిన్న వణికిపోతున్న పిల్లి బుష్లో చిక్కుకున్న దాన్ని కనుగొన్నాడు. భయపడకమ్మా చిన్నదాని అని లియో మృదువుగా చెప్పాడు, ఆమెను జాగ్రత్తగా ఎత్తుకుంటూ. నేను నీ కేర్ తీసుకుంటాను. అతను ఆ పిల్లిని విస్కర్స్ అని పేరు పెట్టాడు. ఆమెకు తెల్లటి మృదువైన జుట్టు, ప్రకాశించే ఆకుపచ్చ కళ్ళుండేవి. ఆ రోజు నుండి వాళ్లు విడిపోని స్నేహితులైపోయారు. విస్కర్స్ ఎక్కడికైనా లియో వెంటే వెళ్లేది. కొండల మీద, పొలాల మధ్యగా, స్కూల్ కూడా. కానీ అక్కడ బ్యాగ్లో దాక్కోవాల్సి వచ్చేది. ఒకరోజు ఎండ మరిగే ఉదయం లియో ఓ భారీ వృక్షం మీద ట్రీ హౌస్ కట్టాలనుకున్నాడు. ఇది మన సీక్రెట్ క్లబ్ హౌస్ అవుతుంది అని విస్కర్స్ కు చెప్పాడు. ఇద్దరూ కలిసి దరఖాస్తులు తెచ్చారు. బోర్డులపై రంగులు వేశారు. విస్కర్స్ కొరకు చిన్న గంట కూడా వేలాడదీశారు. ఒకరోజు అడవిలో లుక్కో ఆడుతున్నప్పుడు లియో జారి పడిపోయి అతని మోకాలు గాయపడ్డాయి. అతను నడవలేకపోయాడు. ఇల్లు చాలా దూరంగా ఉంది. విస్కర్స్, నాకొద్ది సహాయం కావాలి అని లియో నొప్పితో చెప్పాడు. విస్కర్స్ అతనిని ఒక్కసారి చూసి వెంటనే అక్కడి నుంచి పరుగెత్తింది. లియో భయపడ్డాడు. ఆమె వెళ్లిపోయిందా? కానీ కొన్ని నిమిషాల్లో ఆయనకు కుక్క భొక్కింపు, అడుగుల శబ్దం వినిపించాయి. విస్కర్స్ ఊరిలోని కుక్క మ్యాక్స్ ని, ఒక రైతుని తీసుకొచ్చింది. లియోను రక్షించారు. అతని మోకాల నొప్పి త్వరగా బాగయింది. ఆ తర్వాత లియో అందరికీ ప్రౌడ్లీ చెప్పాడు, విస్కర్స్ నా పెంపుడు జంతువు కాదు, ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. ఆ తరువాత నుండి లియో, విస్కర్స్, అప్పుడప్పుడు మ్యాక్స్ కలిసి ఎన్నో అడ్వెంచర్లో పాల్గొన్నారు. వారి స్నేహం రోజురోజుకి మరింత బలంగా మారింది.